నేను తెలంగాణ ప్రజల బాణాన్ని బీఆర్ఎస్లో ఎప్పుడూ కీలకంగా లేను. టీచర్ను కూడా బదిలీ చేయించుకోలేకపోయా. డ్రామాలు ఎందుకమ్మా? మొత్తం అంతా చేసేదంతా చేసి మింగేదంతా మింగిన తర్వాత భూములు సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని 25 లక్షల వాచ్ పెట్టి వాచ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కష్టపడుతూ వస్తుంది. ఏం కష్టం? ముంచితే వస్తుంది. 25 లక్షల వాచ్, 20 లక్షల వాచ్. మందిని ముంచితే 20 లక్షల వాచ్ వస్తుంది. నేను అసలు టీచర్నే బదిలీ చేయించుకోలేకపోయినా, టీచర్నే బదిలీ పొజిషన్లో ఉన్న మిమ్మల్ని ఎంపీ ఓడిపోగానే ఎమ్మెల్సీగా చేసిండా మీ నాయన? ఎందుకు ఈ డ్రామాలు? జనాలు ఎందుకు మోసం చేస్తారు? ఇంకా నోటికి అద్దు అదుపు ఉండదా? మీ ఇల్లు ఎట్లా వచ్చిందమ్మా? 300, 200, 500 కోట్లు ఉంటుందేమో అది దగ్గర దగ్గర. ఎన్ని వందల కోట్లు ఉంటుందో మరి. అంత పెద్ద ప్రైమ్ ఏరియాలో ఆ ఇల్లు కథ వ్యవహారం ఎట్లొచ్చినాయి అవన్నీ? ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది? శంకరపల్లి ఫామ్ హౌస్. ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే ఎన్నో ఫర్నిచర్ షాప్లో పోయి ఏం లేకపోతే ఆ పక్కన ఫర్నిచర్ షాపులు ఏదో ఒకటి సెట్ ఫారెన్ నుంచి షర్ట్లు, ఫారెన్ నుంచి బండలు, ఫారెన్ నుంచి అన్ని ఫర్నిచరు ఎట్లొచ్చినాయి ఇవన్నీ పైసలు? టీచర్ని కూడా బదిలీ చేసుకోలేకపోయినా ఎందుకు ఇవన్నీ? ఇవన్నీ చెప్తారు. వేరే దేశానికి పోయి చెప్పండి, ఆ ఉగాండానో లేకపోతే నైజీరియాకి పోయి నేను ఏం చేయలేకపోయినా అని చెప్పుకోండి. ఈ తెలంగాణలో చెప్తే ఎవడు నమ్మడు.